టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం. మనకి కుజుడు 2 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉంటాడు. ఇకపోతే బుధుడి దగ్గరికి వచ్చేసరికి 30 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మేషరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత మనకి మళ్ళీ ఈ యొక్క రవి కూడా మేషరాశిలో ఉంటాడు. ఇది గ్రహస్థితి. ఇక గురుడు మిథున రాశి, రాహు కుంభరాశి, కేతువు సింహరాశి, అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో వక్రించి ఉంటాడు. ఇక దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారి రాశిఫలాలు చెబుతాం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి కుజశని గ్రహాల ప్రభావం వలన మీకు శత్రు పీడపోతుంది. అయితే ఈ శత్రువులు పరస్పర యుద్ధం చేసుకొని, ఇప్పుడు మీ బంధువులు 2 ఉన్నారనుకోండి, మీరు ఒకళ్ళు ఏదో మీకు చెప్పారనుకోండి, నమ్మి మీరు వెళ్ళి యువతల వాళ్ళకు కూడా చెప్పారనుకోండి, వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు మీ వల్ల. అది మళ్ళీ తిరిగి మీ మీదకు వస్తుంది. కాబట్టి జాగ్రత్త. చెప్పుడు మాటలు చెప్పొద్దు, మీరు వినొద్దు. అసలు వింటే మాత్రం డైరెక్ట్ వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు, మీ మీదకు వచ్చి గొడవ చేయడం తథ్యం. అలాగే రాహు కుంభరాశిలో ఉన్న కారణంగా మీ పిల్లలు మీ పేరు చెప్పేసి అధిక వడ్డీలకి అప్పులు చేసేసి మీకు తెలియకుండా లాస్ట్కి మీ ఇల్లు అమ్మించేసే పరిస్థితి, లేకపోతే మీ ఆస్తులు ఏదో ఒకటి అమ్మించేసే పరిస్థితి తీసుకొస్తారు ఈ వారంలో. అలాగే ఈ యొక్క రవి బుధులిద్దరూ కూడా బుధాదిత్య యోగం వచ్చి సప్తమ స్థితిగతుడు అవడం వలన మీ జీవిత భాగస్వాములు కానీ మీ వ్యాపార భాగస్వాముల వల్ల మీకు ఆర్థికంగా కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ భార్య పేరు మీద మీరు వ్యాపారాలు కనుక కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసినట్లయితే దానివల్ల మీరు వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ రిజిస్ట్రేషన్స్ కానీ ఇళ్ళు కానీ ఏవైతే కొంటున్నారో అవన్నీ కూడా మీ భార్యల పేరు మీద కొనండి, రేటు బాగా పెరుగుతుంది. అయితే బుధగ్రహ ప్రభావం వలన మీకు ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు అనేటటువంటి మీకు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇకపోతే భాగ్యాధిపతి అలాగే వ్యయాధిపతి అయినటువంటి బుధగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే మీ మేనమామల వల్ల మరి మీకు కొన్ని కష్టాలు, మీ అమ్మకి మీరు రాసిచ్చినటువంటి ఆస్తుల విషయాల్లో అన్నీ కూడా మరి ఈ యొక్క మాదే అంటూ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని క్లెయిమ్ చేయడం, ఇలాంటి కోర్టు కేసులు ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే మీ బినామీ పేర్ల మీద ఆస్తులు దాచేటటువంటి వాళ్ళు ఉంటారు. ఏమండి నా లవ్ అండి, నా లవర్ అండి, సెటప్ అండి, కీప్ అండి అని ఆస్తులు రాస్తారు. అవి మాత్రం పోవడం గ్యారంటీ ఈ వారంలో. అటువంటి వాళ్ళు జాగ్రత్తగా తీసుకొని వెంటనే ఇమీడియట్ మీరు కనుక మీ పేరు మీద మార్చుకోకపోయినా, లేకపోతే ఇంకొకళ్ళ మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ పేరు మీద మార్చుకోకపోతే మాత్రం డెఫినెట్గా మీకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సప్తమ స్థితిగతుడైనటువంటి బుధగ్రహ ప్రభావం వల్ల, శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల, ఇది శాస్త్రం ఇది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చక్కగా మీకు ఫారిన్ ఎక్స్చేంజ్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు, రొయ్యల వ్యాపారాలు ఇవన్నీ కూడా మీరు ముందుకు వెళతారు. మీకు కలిసి రావడం అనేటటువంటి తథ్యం. అలాగే రొయ్యల బిజినెస్లో మీకు పార్ట్నర్షిప్లు మీకు ఇచ్చి వాళ్ళు తీసుకోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారు అంతా కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారని చెప్పాను కదా. ఇంకా అవన్నీ కూడా మీకు పూర్తి కావు. మీరు చేయని తప్పు కోర్టుల చుట్టూ తిరగాలి. పరిహారాల దగ్గరకు వచ్చేసరికి బుధుడు రాహుకి జపాలు చేసుకోండి. అలాగే శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామాన్ని, అలాగే రాహు యొక్క దుర్గాదేవి యొక్క నామాన్ని జపించుకుంటూ కుంకుమార్చన చేసుకుంటూ రావి చెట్టుకు నీళ్లు పోసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః, ఓం బుధాయ నమః అంటూ చదువుకోండి. అలాగే బుధుడికి విష్ణు సహస్రనామం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.